చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆయన చేసే సంక్షేమ పథకాలు కానీ, రైతు బంధు పథకాలు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, పక్కా ఇళ్ళు గృహ నిర్మాణాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా పక్కాగా చేస్తున్నాడు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు వచ్చిందంటే ఆ నదులన్నీ కూడా అనుసంధానం చేశారంటే ఆ మహానుభావుడు వల్ల గొప్పతనమే కానమ్మా. ఇవాళ అడ్మినిస్ట్రేషన్ కూడా కరెంటు విద్యుత్తు కానీ, వ్యవసాయ రంగానికి 7 గంటల కరెంటు నుంచి 9 గంటలు పెంచడం కానీ అనేక విధాలు కూడా చాలా బాగుందమ్మా. టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఆయన వస్తేనే కొద్దిగా పనులు జరుగుతాయేమో అనుకుంటున్నాం. డెవలప్మెంట్ అంటే ఈయనే చేస్తాడని చెప్పి, ఈయనకి అనుభవం అని చెప్పి ఇంకో 5 సంవత్సరాలు ఆయనే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. తెలుగుదేశం టీడీపీ స్కీమ్స్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ తెలుగుదేశం. ఎందుకనంటే ఆయన వచ్చిన కాడి నుంచి అన్ని రూట్లు బాగున్నాయి. ఏంటి ప్రతి ఒక్క రూట్కి కూడాను సిమెంట్ రోడ్లు పడినాయి, ప్రతి ఇంటికి పంపు పడింది, ప్రతి ఊరికి ఒక వాటర్ ట్యాంకీ ఉంది. ఇది మామూలు ట్యాంకీలు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అన్ని విషయాలు కానీ అన్నింటికి కానీ ఆయన సమకూరుస్తాడు. అది వీళ్ళంతా ఏంటంటే చేసి అదే కుక్కకు బిస్కెట్ వేసినట్టు చేస్తున్నారు కానండి. వీళ్ళంతా చంద్రబాబు గారు వేసిన మట్టి చాలా న్యాయంగా ఉంటుంది. ఆయన ఎక్కడికెక్కడ ఖండిస్తున్నాడు, చేస్తున్నాడు. ఏంటి ఎవరికి ఒకరికి జడవడం. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడాను ఒకళ్ళకి ద్రోహం అంటూ చేయలే, నెంబర్ 1గా చేస్తున్నాడు. ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాడు, ఎవరికి కావాల్సిన వాళ్ళు అందుకుంటున్నారు. తెలుగుదేశం రావాలి. ప్రభుత్వ పాలన బాగుంది కదా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పర్లేదు, బాగానే ఉంది. నిరుద్యోగులకి అమౌంట్ 1000 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత వృద్ధులకి 1000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆన్లైన్ సిస్టంలో పెట్టడం వల్ల ఎవరి కాళ్ళు వెరిఫై చేసుకోగలుగుతున్నారు, రికార్డులన్నీ వెరిఫై చేసుకుంటున్నారు. ప్రతిదీ కూడా కంప్యూటరైజ్ చేయడం, ప్రతి రికార్డు కంప్యూటరైజ్ చేయడం వల్ల బాగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ఉంటే అది ఏ పార్టీ అయినా పర్వాలేదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. తెలుగుదేశం వస్తేనే బాగుంటుందండి. ఏదో చేస్తున్నారు కదా, ఇంకోసారి అవకాశం ఇస్తే చేసి చూపిస్తారు. ఇంకో 5 సంవత్సరాలు టీడీపీ వస్తే గవర్నమెంట్ డెవలప్ అవుద్ది. ఎంతైనా అనుభవించడం. ఇప్పుడు మేము సెంటర్లో ఉంటామా, ఎవరైనా డబ్బులు కావాలంటే మేము చెప్తే ఇస్తారు. ఎవరో వచ్చి చెప్తే ఇచ్చేస్తారండి, కొత్తలో వచ్చి ఇవ్వడు కదా. ఈ సెంటర్లోనే ఉన్నాం మేము. ఎవరైనా చీటీ కావాలి, మీలాంటి వాళ్ళు 100,000 రూపాయలు కావాలంటారు. మేము చెప్తేనే కదా ఇచ్చేది. ఎవరు కొత్త వాళ్ళు వచ్చి ఇచ్చామంటే మీకు ఇస్తారు ఎవరు కదా. చంద్రబాబు నాయుడు ఉంటే బయట నుంచి డబ్బులు తేయగలడు, డెవలప్మెంట్ చేయగలడు. ఎంతైనా కుర్రలు అనుభవిస్తాడే కదా అమ్మ చేయడానికి. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కూర్చోబెడితే హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారో అలా డెవలప్ చేస్తాడు. అప్పుడు హైదరాబాద్లో ఎలా తోలేశారో అప్పుడు ఇంట్లో కూర్చోబెట్టవచ్చు మనం కూడా. ఆడు కాబట్టి వరల్డ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అంటూ చూపెట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఏ మాటగా మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడే రావాలి. ఈ చంద్రబాబు నాయుడు అందరికీ చాలా సహకారాలు చేశాడు. బ్రాహ్మణులకి ఏంటి, ఎవరికేంటి, ఆ కులం ఈ కులం అని ఏం లేదు. ప్రతి వాళ్ళకి కూడా మంచి చేశాడు. అది చాలా చాలా హ్యాపీగా చేశాడు మనిషి. ఒక గురించి కాకపోయినా చాలా హ్యాపీగా చేశాడు. ఆయన రావాలని మా కోరిక. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.